కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం. దశాబ్దాల నిరీక్షణ తర్వాత సాకారమైన అయోధ్య రామాలయం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. సాధారణంగా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే సీఈఓలు ఉంటారని మనకు తెలుసు. కానీ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి, దేవాలయానికి కూడా సీఈఓని నియమించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సిద్ధమవుతుంది. అసలు ఒక పవిత్ర దేవాలయానికి ప్రొఫెషనల్ సీఈఓ అవసరం ఎందుకొచ్చింది? దీని వెనుక ఉన్న ఆర్థిక వివాదాలేంటి? అలాగే ప్రతిష్టాత్మక పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలో రాముడి గుడి కట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వందల వేల కోట్ల రూపాయలను విరాళాల రూపంలో ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ డబ్బుల నిర్వహణ సరిగ్గా లేదని, కొన్ని విరాళాలు దొంగతనానికి గురయ్యాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో చర్చ అయింది. ఈ ఇష్యూ కాస్త చివరకు దేశంలోనే అతిపెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ విరాళాల చోరీపై ఇన్వెస్టిగేషన్ చేయాలన్న పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు అసలు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో కోర్టుకి ఇవ్వాలని సిట్ను ఆదేశించింది. అంతేకాదు, ఈ వివాదంపై సమాధానం చెప్పాలంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను త్వరలోనే సీల్డ్ కవర్లో కోర్టుకు అందిస్తామని సోలిటర్ తుషార్ మెహతా చెప్పారు. విరాళాల డబ్బులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు రావడంతో గుడి అడ్మినిస్ట్రేషన్ను, డబ్బుల వ్యవహారాలను మరింత స్ట్రాంగ్గా మార్చాలని, అంతా క్లియర్గా ఉంచాలని ట్రస్ట్ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ఆలయ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక సీఈఓని అపాయింట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ జాబ్ కోసం అప్లై చేసుకోమని చెప్తూ ట్రస్ట్ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ నెల 18వ తేదీని లాస్ట్ డేట్గా పెట్టారు. ఈ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో కేవలం 3 ఏళ్ల కోసమే తీసుకుంటున్నారు. అయితే సదరు సీఈఓ పనితీరు బాగుంటే ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని పొడిగించే ఛాన్స్ ఉంటుందని ట్రస్ట్ క్లియర్గా చెప్పింది. ఇంత పెద్ద పొజిషన్ కావడంతో ఈ జాబ్కి అప్లై చేసే వాళ్లకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా చాలా టఫ్గా, ఇంట్రెస్టింగ్గా పెట్టారు. అప్లై చేసే అభ్యర్థి ఏదైనా మంచి గుర్తింపుకు ఉన్న యూనివర్సిటీ నుండి కనీసం డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి. వయసు మాత్రం ఖచ్చితంగా 50 ఏళ్ల నుండి 70 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. అలాగే ఏదైనా పెద్ద గవర్నమెంట్ సంస్థలో, ప్రభుత్వ విభాగంలో లేదా పెద్ద ప్రైవేట్ కంపెనీ మేనేజ్మెంట్లో కనీసం 20 ఏళ్ల పాటు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. కేవలం నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఫైనాన్స్, అకౌంట్స్, హెచ్ఆర్, పిఆర్, సెక్యూరిటీ, ఇంకా లీగల్ విషయాలు లాంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లను కూడా హ్యాండిల్ చేసిన మంచి అనుభవం కూడా ఉండాలి. ఇలాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు గుడి పవిత్రత పాడవకుండా చూసేందుకు భక్తికి సంబంధించిన కొన్ని రూల్స్ కూడా ట్రస్ట్ యాడ్ చేసింది. ఈ జాబ్కి అప్లై చేసే వ్యక్తికి ఖచ్చితంగా హిందువై ఉండాలి. అంతేకాదు, శ్రీరాముడికి పెద్ద భక్తుడై ఉండాలి. వైష్ణవ సంప్రదాయాన్ని ఫాలో అయ్యేవారైతే వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన తిరుపతి, టీటీడీ లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ లాగే అయోధ్య రామాలయానికి కూడా ఇలాంటి ఒక ప్రొఫెషనల్ సీఈఓ రావడం వల్ల కలెక్షన్స్, లెక్కలన్నీ పక్కాగా ఉంటాయని, భక్తులకు అందే సేవలలో మరింత పారదర్శకత వస్తుందని అనుకుంటున్నారు. అయోధ్యలో రాముడి గుడి కట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వందల వేల కోట్ల రూపాయలను విరాళాల రూపంలో ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ డబ్బుల నిర్వహణ సరిగ్గా లేదని, కొన్ని విరాళాలు దొంగతనానికి గురయ్యాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో చర్చ అయింది. ఈ ఇష్యూ కాస్త చివరకు దేశంలోనే అతిపెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ విరాళాల చోరీపై ఇన్వెస్టిగేషన్ చేయాలన్న పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు అసలు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో కోర్టుకి ఇవ్వాలని సిట్ను ఆదేశించింది. అంతేకాదు, ఈ వివాదంపై సమాధానం చెప్పాలంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను త్వరలోనే సీల్డ్ కవర్లో కోర్టుకు అందిస్తామని సోలిటర్ తుషార్ మెహతా చెప్పారు. విరాళాల డబ్బులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు రావడంతో గుడి అడ్మినిస్ట్రేషన్ను, డబ్బుల వ్యవహారాలను మరింత స్ట్రాంగ్గా మార్చాలని, అంతా క్లియర్గా ఉంచాలని ట్రస్ట్ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ఆలయ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక సీఈఓని అపాయింట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ జాబ్ కోసం అప్లై చేసుకోమని చెప్తూ ట్రస్ట్ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ నెల 18వ తేదీని లాస్ట్ డేట్గా పెట్టారు. ఈ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో కేవలం 3 ఏళ్ల కోసమే తీసుకుంటున్నారు. అయితే సదరు సీఈఓ పనితీరు బాగుంటే ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని పొడిగించే ఛాన్స్ ఉంటుందని ట్రస్ట్ క్లియర్గా చెప్పింది. ఇంత పెద్ద పొజిషన్ కావడంతో ఈ జాబ్కి అప్లై చేసే వాళ్లకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా చాలా టఫ్గా, ఇంట్రెస్టింగ్గా పెట్టారు. అప్లై చేసే అభ్యర్థి ఏదైనా మంచి గుర్తింపుకు ఉన్న యూనివర్సిటీ నుండి కనీసం డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి.
వయసు మాత్రం ఖచ్చితంగా 50 ఏళ్ల నుండి 70 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. అలాగే ఏదైనా పెద్ద గవర్నమెంట్ సంస్థలో ప్రభుత్వ విభాగంలో లేదా పెద్ద ప్రైవేట్ కంపెనీ మేనేజ్మెంట్లో కనీసం 20 ఏళ్ల పాటు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. కేవలం నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఫైనాన్స్, అకౌంట్స్, హెచ్ఆర్, పిఆర్, సెక్యూరిటీ ఇంకా లీగల్ విషయాలు లాంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లను కూడా హ్యాండిల్ చేసిన మంచి అనుభవం కూడా ఉండాలి. ఇలాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు గుడి పవిత్రత పాడవకుండా చూసేందుకు భక్తికి సంబంధించిన కొన్ని రూల్స్ కూడా ట్రస్ట్ యాడ్ చేసింది. ఈ జాబ్కి అప్లై చేసే వ్యక్తికి ఖచ్చితంగా హిందువై ఉండాలి. అంతేకాదు శ్రీరాముడికి పెద్ద భక్తుడై ఉండాలి. వైష్ణవ సంప్రదాయాన్ని ఫాలో అయ్యేవారైతే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన తిరుపతి, టీటీడీ లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ లాగే అయోధ్య రామాలయానికి కూడా ఇలాంటి ఒక ప్రొఫెషనల్ సీఈఓ రావడం వల్ల కలెక్షన్స్ లెక్కలన్నీ పక్కాగా ఉంటాయని, భక్తులకు అందే సేవలలో మరింత పారదర్శకత వస్తుందని అనుకుంటున్నారు. అయోధ్యలో రాముడి గుడి కట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వందల వేల కోట్ల రూపాయలను విరాళాల రూపంలో ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ డబ్బుల నిర్వహణ సరిగ్గా లేదని, కొన్ని విరాళాలు దొంగతనానికి గురయ్యాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో చర్చ అయింది. ఈ ఇష్యూ కాస్త చివరకు దేశంలోనే అతిపెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ విరాళాల చోరీపై ఇన్వెస్టిగేషన్ చేయాలన్న పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు అసలు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో కోర్టుకి ఇవ్వాలని సిట్ను ఆదేశించింది. అంతేకాదు ఈ వివాదంపై సమాధానం చెప్పాలంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే సిట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను త్వరలోనే సీల్డ్ కవర్లో కోర్టుకు అందిస్తామని సోలిటర్ తుషార్ మెహతా చెప్పారు. విరాళాల డబ్బులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు రావడంతో గుడి అడ్మినిస్ట్రేషన్ను, డబ్బుల వ్యవహారాలను మరింత స్ట్రాంగ్గా మార్చాలని, అంతా క్లియర్గా ఉంచాలని ట్రస్ట్ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ఆలయ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక సీఈఓని అపాయింట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ జాబ్ కోసం అప్లై చేసుకోమని చెప్తూ ట్రస్ట్ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ నెల 18వ తేదీని లాస్ట్ డేట్గా పెట్టారు. ఈ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో కేవలం 3 ఏళ్ల కోసమే తీసుకుంటున్నారు. అయితే సదరు సీఈఓ పనితీరు బాగుంటే ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని పొడిగించే ఛాన్స్ ఉంటుందని ట్రస్ట్ క్లియర్గా చెప్పింది. ఇంత పెద్ద పొజిషన్ కావడంతో ఈ జాబ్కి అప్లై చేసే వాళ్లకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా చాలా టఫ్గా, ఇంట్రెస్టింగ్గా పెట్టారు. అప్లై చేసే అభ్యర్థి ఏదైనా మంచి గుర్తింపుకు ఉన్న యూనివర్సిటీ నుండి కనీసం డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి. వయసు మాత్రం ఖచ్చితంగా 50 ఏళ్ల నుండి 70 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. అలాగే ఏదైనా పెద్ద గవర్నమెంట్ సంస్థలో ప్రభుత్వ విభాగంలో లేదా పెద్ద ప్రైవేట్ కంపెనీ మేనేజ్మెంట్లో కనీసం 20 ఏళ్ల పాటు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. కేవలం నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఫైనాన్స్, అకౌంట్స్, హెచ్ఆర్, పిఆర్, సెక్యూరిటీ ఇంకా లీగల్ విషయాలు లాంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లను కూడా హ్యాండిల్ చేసిన మంచి అనుభవం కూడా ఉండాలి. ఇలాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు గుడి పవిత్రత పాడవకుండా చూసేందుకు భక్తికి సంబంధించిన కొన్ని రూల్స్ కూడా ట్రస్ట్ యాడ్ చేసింది. ఈ జాబ్కి అప్లై చేసే వ్యక్తికి ఖచ్చితంగా హిందువై ఉండాలి. అంతేకాదు శ్రీరాముడికి పెద్ద భక్తుడై ఉండాలి. వైష్ణవ సంప్రదాయాన్ని ఫాలో అయ్యేవారైతే వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మన తిరుపతి, టీటీడీ లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ లాగే అయోధ్య రామాలయానికి కూడా ఇలాంటి ఒక ప్రొఫెషనల్ సీఈఓ రావడం వల్ల కలెక్షన్స్ లెక్కలన్నీ పక్కాగా ఉంటాయని, భక్తులకు అందే సేవలలో మరింత పారదర్శకత వస్తుందని అనుకుంటున్నారు. ఆలయాన్ని కాపాడుకోవడానికి, సిస్టమ్ను బాగు చేయడానికి ట్రస్ట్ తీసుకున్న ఈ సూపర్ డెసిషన్పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.